ఆయిషా మీరా శరీర అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అందచేయనుంది సిబిఐ కోర్టు. దీంతో విజయవాడ సిబిఐ కోర్టు కాంప్లెక్స్ కు చేరుకున్నారు ఆయిషా మీరా తల్లిదండ్రులు. ఇదివరకే ఆయిషా మీరా తల్లిదండ్రులకు సంఘీభావంగా అక్కడ కోర్టు దగ్గరకు చేరుకున్నాయి ప్రజా సంఘాలు, అలాగే ఆయిషా న్యాయ పోరాట కమిటీ. చూడొచ్చు, కొంతమంది న్యాయవాదులు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కమిటీలు, విద్యార్థులు చాలా మంది కూడా ఆయిషా మీరాకు మద్దతుగా అక్కడ ప్లకార్డ్స్ పట్టుకుని మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కోర్టు దగ్గర ప్రజా సంఘాలు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శివ. 19 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసినా కానీ ఏమాత్రం కూడా ఫలితం దక్కని పరిస్థితి కనిపించింది. చట్టం, న్యాయం, ధర్మం మూడు కూడా సమాధైన రోజు అని చెప్పి ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఆయిషా మీరా తల్లిదండ్రులు కొద్దిసేపటి విజయవాడ న్యాయస్థానానికి చేరుకున్నారు. ఏదైతే విజయవాడకి సంబంధించి ఆయిషా మీరా 2007లో ఇబ్రహీంపట్నంలో జరిగిన హత్యకి సంబంధించి కూడా నేటి వరకు నిందితుల జాబితా తేలలేదు, నిందితులు ఎవరో తేల్చని పరిస్థితి కనిపించలేదు. కానీ తమ కుమార్తె శరీర అవశేషాలను తాము తీసుకోవడానికి సంవత్సర కాలాలు పడుతున్నాయని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది? ఆయిషా మీరాకి 20 ఏళ్లుగా న్యాయం జరగకపోవడం అనేది చాలా బాధాకరం, సిగ్గుచేటు. పాలకులు మారుతా ఉన్నారు, యుక్తులు మారుతా ఉన్నారు, పార్టీలు మారుతా ఉన్నాయి. కానీ ఈ యొక్క ఆయిషా మీరా మీద అత్యాచారం హత్య జరిగితే ఇంతవరకు దోషుల్ని అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని ఆ యొక్క ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేకపోతే మాత్రం ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అండ్రా మాల్యాద్రి కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మొత్తం మీద ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు వరుసగా చేస్తున్న ఆందోళనకి సంబంధించి కూడా ఉంది. కొంతమంది న్యాయవాదులు, సార్ ఏంటి అసలు టోటల్గా ఈ కేసు, ఎందుకు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుని ఫైనల్గా కేసు క్లోజ్ చేసే పరిస్థితి ఎట్లా వచ్చింది? అంటే ఈరోజు ఏం అడుగుతున్నామంటే 2028లో ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది దీని మీద. ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఏమడుగుతున్నామంటే ఈ దుస్థితికి న్యాయం జరగకపోవడానికి కారణం ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చ జరగాలి. చెప్తాం మేము, ఇన్వెస్టిగేషన్లో లోపాలు కూడా ఏం లేవు, సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఉన్నా కూడా పేర్లు కూడా చెప్తాం, ఎవరు నేరస్తులో ఏమిటో వాళ్ళకి మీరు శిక్షలు వేయండి. మీరు చట్టాలు చేసుకున్నారు అదే అసెంబ్లీలో, మీరు వాటికి దాన్ని పట్టుకుని శిక్షలు వేయించండి, న్యాయం జరిగిందని చెప్పండి. ఇన్ని సంవత్సరాలకైనా న్యాయం జరిగిందని ఆ భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వం అని చెప్తున్నాం మేము. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రజా సంఘాలు ఈరోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్నాయి. కోర్టు గేటు వద్ద కూడా వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆయిషా మీరాకి సంబంధించి జరిగిన వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తారు ఏమిటి అనేది కూడా జరుగుతుంది. ఒకవైపు ప్రజా సంఘాలకు సంబంధించి ఆందోళన, మరొక వైపు న్యాయవాదులకు సంబంధించి ఆందోళన కొనసాగుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు కూడా మనతో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ మేడం చెప్పండి, ప్రధానంగా ఎట్లా తీసుకుంటారు, ఏమిటి? ఈరోజు ఆయిషా మీరా తల్లి చెప్తా ఉంది, నా పాపకు జరిగిందే వివేకానంద రెడ్డికి జరుగుతుంది, నా పాపకు జరిగిందే ఈరోజు ప్రీతి సుగాలికి జరుగుతుంది. నా పాపకి న్యాయం జరగలేదంటే ఏ పాపకి న్యాయం జరిగే వ్యవస్థ లేదు. సో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి చెడుని కడిగేయాలి అంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు ఏ పోలీస్ అధికారులైతే మొత్తం ఎవిడెన్సెస్ ని నాశనం చేశారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి, శిక్షించాలి. వాళ్ళ మీద కేసు ఫైల్ చేసినప్పుడు మాత్రమే మరొకసారి ఆడపిల్లలకు అన్యాయం చేస్తే పోలీసులు సాక్ష్యాల్ని నాశనం చేయకుండా ఉంటారు. అంతేకాదు డబ్బున్న వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళ చుట్టంగా ఈరోజు న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. దీన్ని మార్చుకోవడానికి ప్రజలు, తల్లిదండ్రులు అందరూ కదలాల్సిన అవసరం ఉంది, పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 19 సంవత్సరాల తర్వాత కూడా దర్యాప్తు సంస్థ అంటే సిబిఐ గుర్తొస్తుంది. అటువంటి సిబిఐ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి ఎట్లా తీసుకుంటారు? అంటే ఇది ఒక్క సిబిఐ కాదండి, ఈరోజు న్యాయ వ్యవస్థ నడిపే ప్రభుత్వం. ఇలాంటి కేసుల్లో 6 నెలల్లో విచారణ పూర్తి చేసి ఏ కేసులోనైనా శిక్ష విధించాలి అనేది ఒక చట్టంగా చేయడమే కాదు, అందుకు కావాల్సిన వ్యవస్థని, అందుకు కావాల్సిన పోలీసుని నియమించాలి. ఈ ప్రభుత్వానికి ఆ సత్తా ఉందా? ఎన్కౌంటర్లు, పేదవాళ్ళని ఎన్కౌంటర్లు చేయడం తెలుసు,
ప్రత్యూషారెడ్డి కేసు 25 సంవత్సరాలైంది. వాడు బాగానే దర్జాగా తిరుగుతున్నాడు. ఇవాళ నాగర్ కర్నూల్ ఒక పసిబిడ్డ, 2 పసిబిడ్డ, అక్కడ రెడ్లు మాదిగ కులస్తుల్ని రజకుల్ని గుడిలోకి రానివ్వము అని చెప్పేసి చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందుకని ఈరోజు న్యాయ వ్యవస్థ పేరిట, సిబిఐ పేరిట లేని వాళ్ళకి, దళితులకు లేదు, బీసీలకు లేదు, పేదలకు లేదు, మైనారిటీలకు లేదు. అందువల్ల ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏమైనా జ్ఞానం ఉంటే సిగ్గుతో తలంచుకోవాలి. ఫైనల్ గా చెప్పండి, ఫైనల్ గా ఏం చేయబోతున్నారు? సో ఇది మొత్తం మీద అయితే అయేషా మీరా తల్లిదండ్రులైతే కోర్టు న్యాయస్థానం ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు సుమతి ఏదైతే జరిగిందో ఈ పరిణామాలకి సంబంధించి కూడా ఉదయం నుంచి, అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న బాధిత కుటుంబాలు కావచ్చు, అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి అనేది వారు ప్రధానంగా చెబుతున్న విషయం. అయితే సంవత్సరాలుగా జరుగుతున్న టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజా సంఘాలు, అయేషా మీరాకి సంబంధించిన కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకి సంబంధించి కూడా ఈరోజు కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు సో సిబిఐ క్లోజ్ చేసి భవిష్యత్తులో ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది? సంవత్సరాలైన అయేషా మీరాకి అందని న్యాయం సిగ్గు 20 సంవత్సరాలైన जोहार आयशा मीरा, जोहार आयशा मीरा, जोहार आयशा मीरा। जरा चाहिए दो गुड चाहिए కొంచెం బీపీ డౌన్ అవుతుంది. ఏనాడు మేము బయటికి రాలేదండి. ఈనాడు మా పాప బలైన సదనముగా బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఇద్దరం కూడా టీచర్స్ వృత్తిలో ఉన్నాము. అన్యాయంగా నా పాపను నేనే తీసుకెళ్ళి హాస్టల్ అప్పచెప్పాను. హాస్టల్ అప్పచెప్పాను. పొద్దున్న పాప లేదండి. ఫోన్ చేసి మీ పాపకు సీరియస్గా ఉందన్నారు. మేము వెళ్ళేటప్పటికి మొత్తం కడిగేసేసారండి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. ఆ నీళ్ళలోనే మేము కూర్చున్నాము. అలాగే పోలీసులు క్లూస్ టీము వచ్చి తీసుకునేటప్పుడు కడిగేస్తుంది. కరెంటు లేదు ఒకవైపు, అలాగే స్కీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే పోస్ట్ మార్టం, అదే పంచనామా రాసేటప్పుడు రెవెన్యూ వాళ్ళని బెదిరించి పోలీసులు పంచనామా రాసుకోవటం జరిగింది. అప్పటికే మా పాప బాడీ వేసిందండి. ఇంటికి వచ్చిన తర్వాత రాసుకున్నారు. ఈయన కొలిగి ఒక ఆయన్ని కూర్చోబెట్టి రాయించి ఆయన అన్నారు, పాపను చూడటానికి కూడా నేను లేకపోయానమ్మా, ఇట్లా చేశారు పోలీసులు అని చెప్పారు. తర్వాత క్లూస్ టీమ్ ఇలా అనౌన్స్ చేసింది. అలాగే సిట్టిని వేస్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిట్టిని వేశారు. సిట్టిని వేస్తే సిట్టులో సుబ్బారెడ్డి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, ఆయన అసిస్టెంట్లు పద్మ కుమార్, వీళ్ళు పాప ప్రాపర్టీ మొత్తం కేసు విచారణ జరుగుతున్నప్పుడు పాప ప్రాపర్టీ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేశారు. ఎక్కడన్నా ఒక కేసు ట్రయల్లో ఉంటే పాప ప్రాపర్టీని తగలేయటం ఎక్కడన్నా ఉందండి? వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే బెయిల్ మీద వచ్చారు. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే పోస్ట్ మార్టం
డిఎన్ఏ టెస్ట్ సివిఏ వాళ్ళు మా ఇద్దరిని తీసుకెళ్ళి 13 సంవత్సరాల తర్వాత మా ఇద్దరు నాయకులు హాస్టల్ మా పాప 3 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేయటం జరిగిందండి. 10 రోజుల్లో ఇస్తాను పాప ప్రాపర్టీస్ బాడీ పార్ట్స్. ఇప్పుడు 7 సంవత్సరాలు మేము ఫైట్ చేస్తే వచ్చినాయండి. వాళ్ళు ఇవ్వలేదండి. మేము ఫైట్ చేసి హైకోర్టుకి సిబిఐ కోర్టుకి తిరగటాన మాకు ఈనాడు మా పాప ప్రాపర్టీస్ బాడీ పార్ట్స్ రావటం జరిగింది. అంటే పాపని బాడీ పార్ట్స్తో పాటు సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కూడా సమాధి చేస్తున్నా. సిబిఐ అంటే ఎంతో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థ అనుకున్నాం. ఈనాడు మా పాప కేసే కాదు, రేపొద్దున వివేకానంద రెడ్డి కేసు, ఆ తర్వాత సుగాలి ప్రీతి కేసు కూడా ఇదే పతనం అయిపోతాయని నేను చెప్తున్నానండి. ఒక సామాన్య మానవుడికి అలాగే మధ్యతరగతి వ్యక్తికి న్యాయం అనేది జరగదు. డబ్బుంటే, రాజకీయ పలుకుబడి ఉంటే చాలండి, న్యాయం జరుగుతుంది. అది మన భారతదేశంలో. బాధితులు 18 సంవత్సరాలు తిరగటమే సరిపోయిందండి. మరి నేరస్తులు ఎక్కడన్నా తిరిగారండి? ఒక అమెండ్మెంట్ తేవాలి రాజ్యాంగంలో. ఏమనంటే బాధితులు తిరగకూడదు, నేరస్తులు ఎవరైతే బాధితులు అని చెప్తారో ఆ నేరస్తుల్ని కోర్టు చుట్టూ తిప్పాలని కోరుకుంటున్నానండి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా ప్రస్తుతం ఎవరైతే ఆనాటు ఈ కేసుకు సంబంధించి ఐఓగా ఉన్న సివి ఆనంద్ దగ్గర నుంచి బిగిన్ చేసుకొని అప్పటి పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఈ కేసు విచారణ చేపట్టిన డాక్టర్సు, అలాగే పోలీస్ అధికారులు వీరందరినీ కూడా పక్కన పెట్టి వారందరినీ ఏదైతే 2007లో జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఏమి జరిగిందనేది 19 సంవత్సరాలు గడిచిన నిజాన్ని నిగ్గు తేల్చకపోయారు. సత్యం, న్యాయం, ధర్మం మంట గలిచిపోయింది. 19 సంవత్సరాల తర్వాత ఏమీ చేయలేమని చెప్పి మా కుమార్తె అవశేషాలను తిరిగి ఈరోజు ఇస్తున్నారు. అది కూడా తమ ముస్లిం సాంప్రదాయం ప్రకారం అవయవాలను ఇవ్వాలని చెప్పి, అవశేషాలను ఇవ్వాలని చెప్పి తిరిగినప్పటికీ సిబిఐ కోర్టు సైతం కూడా తమను ఇబ్బందులు పాలు చేసింది. కానీ హైకోర్టు వెళ్తే సిబిఐ కోర్టు అంటారు, సిబిఐకి వెళ్తే హైకోర్టుకి అంటారు. 3 నెలల కాలంగా నిర్విరామంగా తమని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేశారు. కానీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తమకి కొంతవరకు న్యాయం చేసి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించుకోవడంతో పాటు అవశేషాలని పోలీస్ భద్రత మధ్య విత్ ఎస్కార్ట్ మధ్య విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నుంచి తెనాలిలో ఉన్న ఏదైతే ముస్లిం సాంప్రదాయ కబరిస్తాన్ వరకు తీసుకువెళ్లాలని చెప్పి విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలని మరికొద్ది సేపట్లో అమలు చేయబోతున్నారు. ఆయేషా మీరా హత్య జరిగి 19 సంవత్సరాలు జరుగుతున్న న్యాయం జరగలేదని చెప్పి ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు కూడా విజయవాడ కోర్టు కాంప్లెక్స్ వద్ద 2 గంటల పైగా ఆందోళన చేసి ఆమె రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి సామాన్యులకు న్యాయం జరగాలి అని అంటే వ్యవస్థలో సమూల మార్పులు తేవాలి, అమెండ్ చేయాలి అని అంటూ ఆయేషా మీరా తల్లి కోరుతూ ఉన్నారు.